30 రోజుల్లోనే ఫస్ట్ రెండో రోజు నుంచి ప్రెస్ మీట్లు పెడితే ఒక సీనియర్ జర్నలిస్ట్గా తెలంగాణ రాష్ట్రం అన్ని తెలిసిన వ్యక్తిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, కనీసం ఒక టైం అంటూ ఉండాలా వద్దా? మాకు 100% నీకు కష్టాలు తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు, ఆఖరికి ఎన్నో ఇబ్బందులు పడి వచ్చిన ఒక జర్నలిస్ట్గా మిమ్మల్ని నేను అడుగుతాను, ఒక బ్రదర్లా ఒక కనీసం ఒక టైం ఉండాలా? ఒక డెలివరీకి ఒక తల్లి గర్భం నుంచి రావాలంటే 9 నెలలు పడుతుంది, ఒక ఫండ్ పండాలంటే ఒక టైం ఉంటుంది. దేనికి అరే ఒక 30 రోజులు కాకుండా 1 by 1 ఏటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు 1 by 1 పంచుకొని ప్రెస్ మీట్లు పెడితే ఇది ఏమన్నట్టు? ఇది ముఖ్య పరిపాలన చేద్దాం. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇట్లా డిస్టర్బ్ చేసి వాళ్ళ అవినీతి గురించి డైవర్ట్ చేసి ఇల్లు 6 గ్యారెంటీలు 100 రోజుల తర్వాత వాళ్ళ పప్పులు అడగదు, వాళ్ళ అన్నం అడగదు, ఇవన్నీ ఇట్లా వాళ్ళు చేసే తప్పులు లెక్క చూస్తున్నారు ఒక పక్క, వాళ్ళు చేసిన అన్యాయాలు చూస్తున్నారు ఒక పక్క. అవన్నీ చూసుకొని ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత 4వ తారీఖు లోపు శాలరీలు ఎక్కడన్నా పడ్డాయండి? మీకు తెలుసు కదా, పడ్డాయా శాలరీలు ఎక్కడన్నా? మా గవర్నమెంట్లో పడ్డాయి కదా. 20 గంటలు పనిచేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కొలీగ్స్ అంతా కలిసి అద్భుతంగా చేస్తున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులు ఒక బ్రదర్స్ లాగా ఒక మంచి టీంతో కలిసి ముందుకు పోతున్నారు కదా. పని చేయనీయరే. మంత్రులు ఎమ్మెల్యేలు పెట్టిన ప్రెస్ మీట్లు మీరు పెడుతున్నారు, కారణం ఏంటంటే వాళ్ళు బిజీగా ఉన్నారు కదా ప్రజాసేవలో. నేను మా తరఫున వినిపించాలి కదా. మేము ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ప్రజాసేవ చేయడానికి టైం లేదు అలా. ఇప్పుడు నేనన్నా మీకు మాట్లాడుకుంటే నేను మంత్రులు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, వాళ్ళు చాలా పనులు ఉన్నాయి, వాళ్ళ సమీక్షలు పనులు అన్ని ఉన్నాయి కదా. నేనన్నా చెప్తే ఒరే అది కాదురా నాయన, మా ప్రభుత్వం ఇది, మేము చేస్తున్న హామీలు ఇది, మేము చేస్తున్న పనులు ఇవి, మాకు టైం ఇవ్వండి. 8 కోట్ల మంది పైన ఒక 0 టికెట్ దిగింది ఈ రోజు. అది మాటలు కాదు. ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మీరు ఊరికి వాళ్ళకి ఏం పని లేకుండా ప్రెస్ మీట్లు పెట్టొద్దు. పదవి ఇంట్రెస్ట్ ఉందా? పదవి ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఇస్తే కాదన్న నీ దగ్గర అబద్ధం చెప్పేది. పోటీ చేయడమా లేకపోతే అదంతా సార్ అన్న ఇష్టం. అదే ఇంట్రెస్ట్ ఉన్నది. రేవంత్ ఏం చెప్పినా చేస్తా. పోటీ చేయమన్నా ఎందుకు? నాకు ఐ లవ్ టు ఫైట్. పైసలు ఉన్నాయి కాబట్టి ఈజీగా పోటీ చేయాలి. పైసలు ఉన్నాయి నువ్వు ఎట్లా చెప్తావు? ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టగలుగుతారు. అరే అట్లేముంది, నాకు పైసలని కాదు, నేను లవ్ టు ఫైట్. రిసీవ్ చేసుకుంటారా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు? అంటే మీరు తెలంగాణ కాంగ్రెస్ అని అనుకుంటున్నారా? 200% రఘుభాయ్, 200% నన్ను రిసీవ్ చేసుకుంటారు, డెఫినెట్ గా చేసుకుంటారు. ఎందుకంటే చాలా మంది 50 ఏళ్ల నాడు వచ్చి ఇక్కడ సెటిల్ అయింది, షాద్నర్ లో చదువుకున్నాడిని. షాద్నర్ నా జీవితం, నా స్థిరం. నేను ఈ రోజు ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు ఓటేసింది కానీ నా ఊరు కానీ నా ఇల్లు కానీ మొత్తం ఉంది. నాకు అన్ని నా స్థిర నివాసం ఏర్పరచుకున్నా. నాకు అక్కడ ఎక్కడ ఏ సంబంధం లేదు. షాద్నర్ కూడా జనం రిసీవ్ చేసుకుంటారు. నేను పోటీ చేస్తాను నేను అనుకుంటున్నా, చేసుకుంటారు. ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీలాగా లేరు కదా. ఇక్కడే ఈ పాలిటిక్స్, ఈ రాజకీయాల గురించి నాకు ముందు మేము ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాం. వాళ్ళకి ఆంధ్ర అక్కడి నుంచి వచ్చిన అక్కడ వాళ్ళు చేసింటారు. కానీ నేను ఎప్పుడైనా ఆంధ్ర పాలిటిక్స్ చేయడం నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి మనం వచ్చి ఉండొచ్చు కదా. ఎప్పుడైనా చూసారు ఆంధ్ర పాలిటిక్స్ చేయడం? కానీ నేను ఏ రోజైతే రాష్ట్రం విడిపోయిందో ఆ రోజు నేను తెలంగాణ అంతే కదా. అంతకుముందు ఆంధ్ర పాలిటిక్స్ ఆంధ్ర నాయకులతో తిరగటం కానీ అందరితో అప్పుడు కూడా అందరితో కలిసి తిరిగేవాళ్ళం కానీ ఇది